ఓం నమ శివాయ. 2025 సంవత్సరంలో కన్యారాశి ఫలితాలు మన జన్మ జాతకంలో దశ అంతర్దశ ఫలితాలు చూసుకుంటూనే గోచార రీత్యా ఈ సంవత్సరం 2025 కన్యారాశి ఫలితాలు గమనిస్తే శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి మార్చి 30వ తారీఖున సంచారం జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి సప్తమ శని, సప్తమం అంటే కలత్రస్థానం, ఇది 7వ ఇంట్లో ఉంటే శని దోషకారకుడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, కొంచెం విభేదాలు కలగడం అనేవి జరుగుతాయి. కొంచెం మౌనంగా ఉండడం, అదేవిధంగా వీరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ సప్తమ శని దోషం వల్ల రావి చెట్టుకి నీళ్లు పోసి ఆవునేతితో దీపారాధన చేయడం శనివారం చాలా మంచిది. శనివారం దేవాలయ దర్శనం చాలా మంచిది. అదేవిధంగా రాహు 6వ స్థానంలో చాలా ఆకస్మికంగా అదృష్టం కలిగి వస్తుంది. అదేవిధంగా దేవగురు బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల కెరియర్ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. ముఖ్యంగా ఈ 10వ స్థానంలో ఉండడం వల్ల పక్క వాళ్ళని తోటి స్టాఫ్ను కూడా గమనిస్తూ ఉండాలి. 10వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. అదేవిధంగా కేతు 1000 స్థానంలో అంటే 12వ ఇంట్లో ఉండడం వల్ల మే 18వ తారీఖు నుంచి కొంచెం వైరాగ్యం కూడా కలుగుతుంది. రాహు కేతు మెయిన్, రాహు మొత్తం 4 గ్రహాల్లో కూడా రాహు ఒక్కటే మాత్రమే అనుకూలంగా ఉంది. మిగతా గురుడు, శని, కేతువు కూడా దోష స్థానంలో ఉండడం వల్ల ఈ మూడేట్లకి దానాలు ఇవ్వడం, అదేవిధంగా దేవాలయ సందర్శన, విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠిస్తే చాలా మంచిది. శుభం.